ఓబద్య తరువాత వచ్చే బుక్కుని యోనా గ్రంథము అన్నారు. ఈ యోనా గ్రంథము ఓబద్య గ్రంథానికి మీకా గ్రంథానికి మధ్యలో ఉన్న బుక్కుని యోనా గ్రంథము అని మనము చూడగలం. ఇక్కడ యోనా అనే మాటకు అర్థం ఏమిటి అంటే పావురము లేక గువ్వ. ప్రియులారా, యోనా అనే మాటకు అర్థము పావురము లేక గువ్వ అని మనం చూడగలం. యోనా అనే మాటకు అర్థము పావురం. అందులో ఒక గొప్ప గుణలక్షణం కనబడుతూ ఉన్నది. ఒక్కసారి మనకు ఒక పాఠాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం ఒకరు చదివి వినిపించినా పర్వాలేదు. 16వ వచనం చదువుతారా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం ప్రియులారా. ఇదిగో యేసు తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. గనుక పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనై ఉండుడి. చాలు. యేసు ప్రభు తన శిష్యులకు చెప్పిన మాటలు ఏమిటి అంటే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను అన్నాడు. ప్రియులారా, ఇది చాలా గొప్ప పాఠం. పరలోకమందున్న దేవుడు నన్ను ఏ విధంగా ఎందుకు పరలోకము నుండి ఈ లోకానికి పంపాడో, అదే విధంగా తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నాను అన్నాడు. ఎక్కడికి పంపుచున్నానంటే తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్ములను పంపుచున్నాను. గనుక మీరు పాముల వలె వివేకులై ఉండుడి, పావురముల వలె నిష్కపటులై ఉండుడి అన్నాడు. ప్రియులారా, పావురంలో ఉన్న గొప్ప గుణలక్షణం నిష్కపటమైనది, అంటే కపటము లేనిది అని మనం చూస్తా ఉన్నాం. మన జీవితంలో ఒక్కసారి పేతురు ప్రభువును జ్ఞాపకం చేస్తూ ఆయన నోట ఏ కపటమును కనబడలేదు అని మనం చూస్తా ఉన్నాం. అందుకే పరమగీతంలో మన ప్రభువును గురించి వ్రాయబడిన మాట, అతని నోరు అతి మధురము. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు భూలోకంలో జీవించాడు. ఆయన నోట ఏ కపటమును కనబడలేదు అని ఒక గొప్ప మాట కనబడుతూ ఉన్నది. అంతేకాదు, అతని నోరు అతి మధురము, అతి కాంక్షణీయుడు. ఒక్కసారి మన నోట ఎలా ఉందో ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. మన నోట కపటము ఉండకూడదు. మరి పేతురే జ్ఞాపకం చేస్తున్నాడు కదా, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను కదా. ప్రియులారా, ఎంత గొప్ప బోధనో మనకు దేవుడు వ్రాయించాడో చూడండి. ఉదాహరణకు యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం ఒక్కసారి చదువుకుందాం. చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం.
చదువుతారా? యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు యేసు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఆ, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. అతనిని గూర్చి చెప్పాను, సాక్ష్యం ఇచ్చాను. ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు. యేసు ప్రభువు యేసు ప్రభువును గూర్చి యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇచ్చాడు. ఇదే అధ్యాయంలో యేసు ప్రభు తన యొద్దకు వచ్చుచున్న నతనయేలును చూచాడు. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును కనబడలేదు అని గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియులారా, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఎంత గొప్ప మాట! నిజమైన విశ్వాసి, నిజమైన కుమారుడు, నమ్మకమైన కుమారుడు. యేసు ప్రభువును గురించి ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవము గలవాడు, నిజమైన వెలుగు. ప్రియులారా, నతనయేలు యేసు ప్రభువుకు యొద్దకు వెళ్ళుతున్నప్పుడు యేసు ప్రభువే నతనయేలును చూచాడు. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును కనబడలేదు అని గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు ప్రభువే. మనము కూడా అలాంటి మంచి సాక్షులముగా జీవించే వారిమిగా ఉండాలి. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 13వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? 3వ వచనం. అమ్నోనునకు మిత్రుడొకడుండెను, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. చాలు ప్రియులారా, అమ్నోనుకు మిత్రుడొకడు ఉండెను. అతని పేరు ఎవరు అంటే ఇతడు షిమ్యా కుమారుడు. అమ్నోనుకు మిత్రుడొకడు ఉండెను, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. అతడు బహు కపటము గలవాడు అని దేవుడు తన పరిశుద్ధ లేఖనాలలో వ్రాయించాడు. దావీదు కుమారుడైన అమ్నోనుకు మిత్రుడొకడు ఉండెను, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు అని, అతని పేరు యెహోనాదాబు అని, అతడు బహు కపటము గలవాడు అని లేఖనం సెలవిస్తుంది. ఎలా కపటం గలవాడు అంటే దావీదు కుమారుడైన అమ్నోనుకు తప్పుడు సలహా ఇచ్చాడు. నీవు రోగివైనట్టు నటించు, వేషమేసుకో, నీ తండ్రి నిన్ను చూచుటకు వస్తాడు. ఈ అమ్నోను దావీదు కుమారుడైన అమ్నోను. దావీదుకు కుమారులున్నారు. దావీదు కుమారుడైన అబ్షాలోముకు ఒక చెల్లి ఉన్నది. ఆ చెల్లి తామరు. చాలా అందమైన ఆమె, చాలా సుందరవతి. ఈ అమ్నోను ఇక భయంకరంగా ఆలోచన చేశాడు. చింతాక్రాంతుడై ఉన్నాడు, దిగులు పడుతూ ఉన్నాడు. అలాంటి వానికి మిత్రుడు యెహోనాదాబు అనే మిత్రుడు ఉన్నాడు అమ్నోనుకు. అమ్నోనుకు తప్పుడు సలహా ఇచ్చాడు. నీవు రోగివైనట్టు నటించు, వేషం వేసుకో, నీ చెల్లెల్ని నీ దగ్గరకు పంపించమను. పంపించిన తరువాత పాపము చేయని ఇష్టానుసారంగా భయంకరంగా
తప్పుడు సలహా ఇచ్చాడు. 2 కుటుంబాలను నాశనము చేసేటట్లు ఇచ్చాడు. అన్ని మనం చెప్పలేం, కానీ బహు కపటము వలన కలిగే గొప్ప నష్టం ఏమిటో ఇప్పుడు అర్థమవుతుంది ప్రియులారా. అందుకే పేతురు భక్త కోటికి వ్రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో సమస్తమైన కపటమును విసర్జించుడి అన్నాడు. కపటము కుటుంబాలను నాశనం చేస్తుంది. ఆత్మీయంగా మనం ఎదుగుదల చెందకోకుండా ప్రభు కోపమే మన మీద పడేటట్లు చేస్తుంది. కనుక కపటమును మనం మానాలి అనే మాట మనం చూస్తా ఉన్నాం. యోనా అనే మాటకు అర్థము పావురము ప్రియులారా. మరి పావురము నిష్కపటమైనది కనుక మనము కూడా భూలోకంలో నిష్కపటులంగా ఉండాలి. కపటము లేని జీవితం జీవిస్తూ ప్రభు కొరకు నిజమైన విశ్వాసులంగా, నిజమైన సేవకులంగా, నిజమైన కాపరులంగా, నిజమైన వారినిగా మనం ఉండాలి. ఒక వ్యక్తి ప్రభు రూటు నుండి తప్పిపోతూ ఉంటే అతనిని హెచ్చరిక చేసి ప్రభు మార్గములోనికి మనం నడిపించాలి. కానీ యెహోనాదాబు వలె కపటం కలిగి తప్పుదారికి వెళ్ళేటట్లు మనం తప్పుడు సలహాలు ఇవ్వకూడదని దేవుని లేఖనం ద్వారా తెలియచేస్తూ ఉన్నది. ప్రియులారా, యోనా గ్రంథానికి మనం వస్తాం. అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు అని మనం చూస్తా ఉన్నాం. ఇతను అమిత్తయి కుమారుడు అని, అతనికి దేవుని వాక్కు ప్రత్యక్షమై ఉన్నది అని మనకు సెలవిస్తూ ఉన్నాడు. మరి యోనా ఎలాంటి వాడో మనం ఈ గ్రంథవ్య అధ్యాయంలో కొన్ని లేఖనాలు పరిశీలిద్దాం. మొదటిగా యోనా ఎలాంటి వ్యక్తో మనం చూద్దాం. 9వ వచనం చదువుతారా? మొదటి అధ్యాయము 9వ వచనం. యోనా గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనము చదవండి. అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను నేను హెబ్రీయుడను అంటున్నాడు. సముద్రమునకును భూమికిని సృష్టికర్తయ్యై ఆకాశమందుండు దేవుడయున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. నేను భయభక్తులు గలవాడను అంటున్నాడు. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతనిని అడిగిరి. చాలు ప్రియులారా. ఇప్పుడు యోనా వారికి ఓడ నాయకునికి, ఓడలో ఉన్న వారికి పరిచయం చేసుకుంటున్నాడు. అంటే యోనా ఏమంటున్నాడంటే నేను హెబ్రీయుడను. హెబ్రీయుడు అనగా నిజమైన విశ్వాసి, దాటిన వారు, విమోచింపబడిన వారు. నేను హెబ్రీయుడను అంటున్నాడు. నిజమైన విశ్వాసి, రక్షింపబడిన వ్యక్తి, ప్రియులారా, విమోచింపబడిన వ్యక్తి ఈ కూడికలో ప్రభునందు విశ్వాసముంచకపోతే విశ్వాసముంచి రక్షింపబడాలి, విమోచింపబడాలి. విమోచన అనగా మన పాపములకు, మన అపరాధములకు క్షమాపణ. ఆ కుమారుని యందు, ఆ ప్రియుని యందు మనకు విమోచన కలిగి ఉన్నది. మన ప్రభువైన యేసుక్రీస్తునందు. నేను హెబ్రీయుడను అంటున్నాడు. సముద్రమునకును భూమికిని ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు భయభక్తులు గలవాడను. ప్రియులారా, యోనా అనగా భయభక్తులు గలవాడు, హెబ్రీయుడు, భయభక్తులు గలవాడు. ఘనపరుస్తూ ఉన్నాడండి దేవుణ్ణి.
సృష్టికర్త అయిన దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన సముద్రమునకును ఆయన భూమికిని సృష్టికర్త అయిన దేవుడు, ఆకాశమందున్న దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నేను భయభక్తులు గలవాడను. పిల్లరా, బైబిల్లో మనం చూసినట్లయితే ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏ మేలు కొదువై ఉండదు అని మనం చూస్తా ఉన్నాం. తరువాత నేను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతూ ఉన్నాను అని వారికి తెలియజేశాడు. ఎవరన్నా ఈ మాట చెప్తారండి? నేను దేవుని సన్నిధిలో నుండి పారిపోయి వచ్చాను. ఈ యోనా గ్రంథము 1వ అధ్యాయం యొక్క సారాంశం ఏమిటి అంటే, పరలోకమందున్న దేవుని సన్నిధిలో నుండి నేను పారిపోకూడదు. దేవుని సన్నిధిలో నుండి తప్పించుకోకూడదు. యోనా దేవుని సన్నిధిలో నుండి తప్పించుకొని పారిపోతూ ఉన్నాడు. తర్వాత మన పాఠానికి మనం వస్తాం. సరే, తర్షీషుకు వెళుతూ ఉన్నాడు, ఓడను చూచాడు, కేవు ఇచ్చాడు. తర్షీషునకు వెళ్ళే మార్గములో వెళుతూ ఉన్నప్పుడు దేవుడు పెద్ద గాలిని పుట్టించాడు, గొప్ప తుఫాను రేగింది. యోనా గాఢ నిద్రపోతూ ఉన్నాడు. ఓడనాయకుడు వచ్చాడు, పోయి నిద్రపోతా, నీకేమి వచ్చి ఉన్నది, నీవు లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, మనము చావకుండునట్లు అని ఓడనాయకుడే యోనానంటు. సరే ప్రియులారా, ఈ విధంగా యోనా తాను ఒప్పుకుంటున్నాడు. తరువాత ఏమంటున్నాడంటే, ఎవరిని బట్టి ఈ గొప్ప తుఫాను రేగి ఉన్నది అంటే, యోనా సాక్ష్యం ఇస్తున్నాడు, నన్ను బట్టియే ఈ తుఫాను మీ మీదికి వచ్చి ఉన్నది. చదువుతారా? 12వ వచనం ఒక్కసారి చదవండి. 1వ అధ్యాయం 12వ వచనం. మేము నీకేమి చేయవలనని అతని అడుగగా యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చనని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను. చాలు ప్రియులారా, యోనా చూడి ఒప్పుకుంటున్నాడు. మనం ఒప్పుకుంటామా? మనం ఒప్పుకోం. మనం ఏదన్నా జరిగిందంటే నేను కాదు కారకుణ్ణి, అసలు నేను దేవుని సన్నిధిలో నుండి పారిపోలేదు, అసలు దేవుని ఓడలో నిద్రనే పోలేదని తప్పించుకుంటాను. కానీ యోనా అలా అనలేదు. ఎవరిని బట్టి ఈ గొప్ప తుఫాను రేగింది అంటే, నన్ను బట్టే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, ఆ తుఫాను మీ మీదికి రాకుండా ఆగిపోతుంది అని ఒప్పుకుంటున్నాను. అంటే నిజంగా యోనా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, మాట తప్పేవాడు కాదు, అబద్ధం ఆడినవాడు కాదు. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చి ఉన్నది, నన్ను బట్టియే ఈ కరోనా వచ్చి ఉన్నది, నన్ను బట్టియే ఈ కీడు వచ్చి ఉన్నది అని మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం ప్రియులారా. కానీ యోనా ఒప్పుకుంటున్నాడు, నన్ను బట్టి నన్ను సముద్రంలో పడవేస్తే ఈ తుఫాను ఆగిపోతుంది అని వాళ్ళకు చెప్పుతూ ఉన్నాడు. అందుకే వాళ్ళు కూడా అన్నారు, నిర్దోషిని చంపితీరన్న నేరము మా మీద మోపవద్దు దేవా అని సముద్రంలో పడవేసినట్లు మనం లేఖనాల్లో గమనించగలం. అంటే వాళ్ళ దృష్టిలో యోనా నిర్దోషిగా కనబడ్డాడు, ఒప్పుకున్నాడు. మన జీవితంలో
మనం ఎలా ఉన్నాం? యోనా ఇక్కడ నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను రేగింది అన్నాడు. ఒక్కసారి అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆఖరి వచనం చదువుకుందాం ప్రియులారా. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తులుడైన పౌలు మొదటి అధ్యాయం ఆఖరి వచనం చదువుతారా? మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడనే సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచిరి. వారు నన్ను బట్టి పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరచిరి అని అపోస్తులుడైన పౌలు అంటున్నాడు. అపోస్తు పరలోకమందున్న దేవునికి మహిమ కలిగింది భూలోకంలో. మరి యోనాను బట్టి గొప్ప తుఫాను రేగింది. పౌలును బట్టి దేవునికి మహిమ కలిగింది. సువార్త ప్రకటించుట ద్వారా పరలోకమందున్న దేవునికి మహిమ కలిగింది. నన్ను బట్టి వారు దేవుణ్ణి మహిమపరచారు అని అపోస్తులుడైన పౌలు ప్రకటిస్తూ ఉన్నాడు. ఇందులో మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, నిన్ను బట్టి నన్ను బట్టి పరలోకమందున్న దేవునికి మహిమ కలగాలి, ఇతరులకు కూడా క్షేమం కలగాలి. మరి యోనాను బట్టి గొప్ప తుఫాను రేగింది. ఓడలో ఉన్న వారికి ఎంతో భయం కలిగింది. అది ఒక పాఠం నేర్పుటకు అనుకోండి, కానీ నిన్ను బట్టి నన్ను బట్టి కూడా గొప్ప కీడు, గొప్ప నష్టము ఎవరికి కలుగకూడదు. నిన్ను బట్టి నన్ను బట్టి పరలోకమందున్న దేవునికి భూలోకంలో మహిమ కలగాలి అని ఇందులో దేవుని వాక్యాన్ని బట్టి మనం చూడగలం. ఒక్కసారి మరి మనలను బట్టి దేవునికి మహిమ కలుగుతుందా? సువార్త ప్రకటించుట ద్వారా మహిమ కలుగుతుంది. అదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. యోనా, నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను. నినేవే మహాపట్టణస్థుల దోషం ఎలా ఉంది అంటే దేవుని దృష్టికి ఘోరమాయను. పిల్లరా, ఒక పట్టణాన్ని కానీ, ఒక నగరాన్ని కానీ, ఒక దేశాన్ని కానీ, ఒక వ్యక్తిని కానీ దేవుని దృష్టిలో ఘోరమైన దోషం, ఘోరమైన పాపం, ఘోరమైన అన్యాయం చేస్తే ఆ పట్టణాన్ని, ఆ నగరాన్ని, ఆ దేశాన్ని, ఆ కుటుంబాలను దేవుడు తప్పక శిక్షిస్తాడు. నా దృష్టికి నినేవే పట్టణస్థుల దోషం బహుఘోరంగా ఉంది. నీవు వెళ్ళు, దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము అని యోనాతో పరలోకమందున్న దేవుడు చెప్పినట్లు మనం చూడగలం. అయితే దేవుడు చెప్పుచున్న ప్లేసుకు వెళ్ళకోకుండా ఓడను చూచాడు. ఓడ ఎక్కి తర్షీషుకు పోతున్నట్లుగా మనం చూడగలం. అంటే నీవు నేను కూడా ఇతర పట్టణాలకు, ఇతర గ్రామాలకు, ఇతర కుటుంబాలకు వెళ్ళాలి. పరలోకమందున్న దేవుని కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన శిలువ వర్తమానం వారికి ప్రకటించాలి. సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించగా వారు ప్రభువునందు విశ్వాసముంచి రక్షింపబడాలి. వాళ్ళు పరలోక రాజ్యానికి
వారసులు కావాలని పరలోకమందున్న దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ఈ మరి తిమోతి పత్రికలో దేవుడు వ్రాయించాడు, అందరూ అంతటా మారు మనస్సు పొందాలని, ఎవరు నశించి నరకానికి వెళ్ళకూడదు అని పరలోకపు తండ్రి యొక్క కోరిక అని మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభువు కూడా చెప్పాడు కదా, మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుము అన్నాడు. ఆ పట్టణాలకు వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి. ప్రియులారా, ఇది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక్కసారి 2వ వచనం చదువుకుందాం. చదువుతారా? యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువు యోహాన్. నీనవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నీనవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. చాలు. ఇక్కడ నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను అంటే వారు ఎంత దోషం చేస్తున్నారు, ఎంత నేరం చేస్తున్నారు, ఎంత తప్పు చేస్తున్నారో చూడండి. నా దృష్టికి ఘోరమాయను. నినేవే పట్టణస్థుల దోషం. పిల్లరా, మనం లోకంలో గమనించగలం. ఈ మధ్యలో అమెరికాలో లాస్ ఏంజల్స్ అనే ఒక మహానగరాన్ని గురించి చూశాం. దాన్ని ఏం చేశాడు, ఇంత భయంకరంగా కాలిపోయిందో అంత భయంకరంగా కాలిపోయింది. కారణం ఏమిటి అంటే బైబిల్ పండితులు బైబిల్ ప్రకారం ఆలోచన చేస్తే ఆ లాస్ ఏంజల్స్ లో దేవుని భయం కొద్దిగా లేదు, దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకుంటున్నారు. కొన్ని అక్కడక్కడ మన ఆంధ్రాలో కూడా విజయవాడకు సిగ్నల్ ఇచ్చాడు కొంచెం. నేను అప్పుడు ఆలోచన చేశాను, ఏంటి ప్రభువా, విజయవాడ పట్టణాన్ని, హైదరాబాద్ పట్టణాన్ని, కొన్ని పట్టణాలని టాలీ చేస్తే దేవుని దృష్టిలో నేరం కనపడుతుంది. ప్రియులారా, మనకు తెలియదు అది. దేవుడు తప్పక శిక్షిస్తాడు. దానిలో ఉన్న భక్తులు కొంతమంది అబ్రహాంతో అబ్రహాం అన్నాడు కదా దేవునితో, ఆ భక్తులను బట్టి, వారు చేస్తున్న ప్రార్థనలు బట్టి ఆ పట్టణాన్ని, ఆ దేశాన్ని దేవుడు కాపాడగలడు. మితిమీరితే తప్పక శిక్షిస్తాడు. దానికి నినేవే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నీవు వెళ్ళి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ప్రియులారా, ఒక్కసారి దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నా పరీక్ష చేసుకోవాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం ఒక్కసారి మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పెంచి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. చాలు. దానియేలు అంటున్నాడు, రాజా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక పరలోకమందున్న దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లను మూయించాడు. నాకు ఏ హానియు కలుగకుండా నా
దేవుడు నన్ను రక్షించాడు. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా. దేవుని దృష్టిలో నిర్దోషిగా కనబడ్డాడండి దానియేలు. అంతేకాదు, దానియేలును గురించి దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. దానియేలు, నీవు బహుప్రియుడవు అంటున్నాడు. పరలోకమందున్న దేవుని దృష్టికి నిర్దోషి గనుక సింహాలు ఏ హానియూ చేయలేదు. ఇది సత్యం ప్రియులారా. సింహాల బోన్లో వేస్తే 100% చంపేస్తాయి. కానీ దానియేలు ఎవరు? పరలోకమందున్న దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉన్నాడు. అనగా దానియేలులో తప్పైనను, లోపమైనను, నేరమైనను కనుగొనలేకపోయిరి. నీలో నాలో ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు, ఎన్ని నేరాలు కనపడుతున్నాయి. పరీక్ష చేసుకుందాం. దేవుడు క్షమించడు. ఒక్కసారి క్షమించాడు, పాపాలు క్షమించాడు, పరిశుద్ధులుగా చేశాడు. ఇంకా మనం ఏ తప్పు చేయకూడదు, ఏ నేరము చేయకూడదు. పరలోకమందున్న దేవుని దృష్టిలో మనం నిర్దోషులుగా కనబడాలి. ఉందా? కనబడుతున్నామా? అందుకే పౌలు తిమోతితో అన్నాడు, నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడుము. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా ఆ మాట వినెను. సొంత ఇంటి వారే మోషే మీద సనిగారు, విరోధంగా మాట్లాడారు. కానీ మోషే ఏమి అనలేదు. మోషే పరలోకమందున్న దేవుని దృష్టిలో మిక్కిలి సాత్వికుడు. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడుగా ఉన్నాడు. ప్రియులారా, సాత్వికుడు అంటే కీడును సహించుట, ఓర్చుకును, సహనం కలిగి, ఓర్పు కలిగి, ఓపిక కలిగి, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా సేవకుడైన మోషేకు విరోధంగా మీరు ఎలా మాట్లాడుతారు అని వారిని అడుగుతున్నట్లుగా మనకు కనబడుతుంది. సాత్వికం నీలో నాలో ఉందా? యేసు ప్రభు అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. సాత్వికం, తగ్గింపు, వినయం, విధేయత, విపరీతమైన కోపం, ఆవేశం, చెడ్డ మాటలు మాట్లాడడం, బూతులు మాట్లాడడం దేవుని పిల్లలకు తగదు ప్రియుల. సాత్వికులంగా ఉండాలి. యోబును గురించి సాక్ష్యం ఇచ్చాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అది అతడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. అందుకే యాకోబు రాస్తూ ఉన్నాడు, ఏమంటున్నాడు? మనం యోబు యొక్క సహనమును గూర్చి వింటిమి గదా. దేవుని దృష్టిలో ఎంత సహనం కలిగి జీవించాడు. ప్రియులారా, దేవుని దృష్టిలో మనం నిష్కల్ముషులంగా ఉండాలి. మనలో ఏమన్నా పొరపాట్లు ఉంటే క్షమాపణ అడగాలి దేవుణ్ణి.
ఆ బలహీనతలు మనలో లేకుండా పరిపూర్ణులంగా ఉండాలి. అదే రాకడ కొరకు కూడా సిద్ధపడుట. నేను ముగించబోతూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో ఒక్కసారి యోనా యేసు నిజమైన భక్తుడే, విశ్వాసే, దేవుని యందు భయభక్తులు గలవాడు. నన్ను బట్టే ఇదంతా జరిగిందని ఒప్పుకున్నాడు. నన్ను ఎత్తి నీళ్ళల్లో పడవేయండి అన్నారు. ఎత్తి పడవేశారు. యోనాను దేవుడు మరణానికి అప్పగించాడా? అప్పగించలేదు. ఎంత గొప్ప సంగతి! ఈ ఈ గ్రంథములో గొప్ప తుఫాను, గొప్ప మత్స్యము, గొప్ప పట్టణము కనబడుతూ ఉంది. గొప్ప దేవుడు యోనాను కూడా కాపాడి మరలా నినివే పట్టణానికి పంపి సువార్త ప్రకటించు. వీళ్ళరా, సువార్త అనున్నది చాలా ముఖ్యమైనది. మనం నిర్లక్ష్యం చేయకూడదు. చివరిగా అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువు. యోహాను 8వ వచనం. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము. చాలు. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము దేవుడు మనకు అప్పగించాడు. ఎవరు? పరలోకమందున్న దేవుడు, శ్రీమంతుడగు దేవుడు, సర్వకృపానిధియగు దేవుడు. ఆయన మహిమగల సువార్త, దేవుని సువార్త, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త. పౌలు అంటున్నాడు, నా సువార్త అంటున్నాడు. ఎంత భారం, ఎంత బాధ్యత! ఇతర గ్రామాలకు, ఇతర పట్టణాలకు, ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి. ఈ ప్రజల దోషం, పాపం దేవుని దృష్టిలో ఎంతో ఘోరంగా ఉన్నాయి. దేవుడు ఆ పట్టణాలను శిక్షించబోతూ ఉన్నాడు. అలా శిక్షింపకోకుండా ముందుగానే మనం సిద్ధపడి దేవుడు చెప్పినట్లు నీకు నాకు అప్పగించాడు ఆయన మహిమగల సువార్త. సువార్త అంటే ఎవరిది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమగల సువార్త. ఎందుకు పనికిరాని మనకు ఆ గొప్ప సువార్తను అప్పగించాడు. వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించకపోతేనే దేవుని సన్నిధిలో నుండి పారిపోయినట్లు అర్థమవుతుంది. ప్రకటిస్తున్నామా? సమూయేలు ఏమన్నాడు? మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు నేను విరోధంగా పాపము చేసిన వాడనగుదును. ప్రియులారా, ప్రార్థన మానకూడదు, సువార్త కూడిక మానకూడదు, బైబిల్ స్టడీ మానకూడదు, స్త్రీల మీటింగ్ మానకూడదు, విజ్ఞాపన కూడిక మానకూడదు, ఆరాధన కూడిక మానకూడదు. అది పరలోకపు తండ్రి యొక్క చిత్తం. వెళ్తున్నావా బైబిల్ స్టడీకి? కూడికలకు వెళ్తున్నారా? పరీక్ష చేసుకుందాం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అపోస్తులుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక మనం వీళ్ళరా ఈ కూడికలో దేవుని సన్నిధిలో నుండి మనం ఎటూ పారిపోకుండా మన బలహీనతలు ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుని దృష్టిలో నిర్దోషి అయిన దానియేలు
దేవుని దృష్టిలో అపోస్తులుడైన పౌలు కూడా ఎంతో గొప్పగా ఉన్నాడు. మోసే, యోబు వీళ్ళందరూ ఉన్నారు. వారి వలె మనముంటూ ముందుకు సాగుదాం. ప్రేమతో చేర్చుకొని అవకాశం ఇచ్చిన మరి దేవుని సేవకులు యోహాను గారికిని, అధ్యక్షులు వినయ్ అన్న గారికిని, చేరి వచ్చిన మీకందరికిని మా వందనాలు తెలుపుతూ ఉన్నాం. నా కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభు నామమున మనవి చేయుచున్నాం. ప్రభు